చేస్తున్నారు. ఇటువంటి ఆసుపత్రిని తమ చేత అభివృద్ధి పనులు చేయించుకుని తమ బిల్లులను బకాయి పెట్టవద్దని కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు జాయింట్ కలెక్టర్కు విన్నవించుకున్నారు. మానవీయ కోణంలో ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన నిధులను మంజూరు చేయవలసిందిగా వారు కోరారు. సంవత్సరాల కిందట జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ కానీ 15 ఫైనాన్స్ కానీ 21 కానీ ఇవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి వర్కులు చేశారు. జిల్లా పరిషత్కి వెళ్ళి ఎంబొక్లు సిఎంఎఫ్ఎస్లు కూడా అప్లోడ్ అయినాయి. కొన్ని 3 సంవత్సరాల నుంచి జడ్పీ నుంచి ₹1 కూడా మాకు ఇవ్వట్లేదు. చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాము. మన జిల్లా పరిషత్ సిఓ గారిని కూడా కలవడం జరిగింది. జిల్లా పరిషత్ సిఓ గారు కూడా వెంటనే ప్రభుత్వానికి నివేదించి వెంటనే డబ్బులు వచ్చేలా చూస్తాను అని అన్నారు. కాంట్రాక్టర్లు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని చెప్పి పల్లి పండగ అని చెప్పి ఉత్సాహంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాటే కదా అని చెప్పి 7 నెలల అవధిలోకి చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఫర్దర్ అభివృద్ధి కూడా కుంటుపడిపోద్ది. మీరు చూస్తే ఆ ఎన్ఆర్జీఎస్ కి జిఎస్టీ కూడా ఇవ్వట్లేదు. అతి తక్కువ లాభంతో చేస్తున్నాము. ఆ లాభంతో చేసినప్పుడు కూడా 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు చిన్న కాంట్రాక్టులు చేస్తున్నాము. ఆ చిన్న కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తే మొత్తం రాష్ట్రం అభివృద్ధికి వెళ్తుంది. ఇది మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని చూసి కలెక్టర్ గారిని స్పందించి వెంటనే బిల్లులు రిలీజ్ చేసి ఇలా చూడమని చెప్పి కోరుతా ఉన్నాం. కోనసీమ అంబేద్కర్ జిల్లా కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలై వడ్డీలకు అట్లా చాలా కాంట్రాక్టులు నష్టపోతున్నారు. అలాగే మొన్న జడ్పీ చైర్మన్ మీటింగ్ కి వెళ్తే ఆన్లైన్ స్పందించారని ఆ రోజున జడ్పీ చైర్మన్ గారిని సిఇఓ గారిని వైస్ చైర్మన్ని జడ్పీటీసీని ఎమ్మెల్సీని మన రాజ్యసభ సభ్యుడు బోస్ గారిని అందరినీ కలిసి అందరితోటి వినతి పత్రం ఇచ్చి మా బాధను మీరు అర్థం చేసుకుని మా కష్టాల నుంచి వెంటనే మమ్మల్ని బయట పాడేసేలాగా మీరందరూ మీ టైంలో చేసి కాబట్టి మీరు అందరూ న్యాయం చేయాలని జిల్లా పరిషత్ మీటింగ్ మీరు అందరూ పైకి గవర్నమెంట్ తెలియజేయాలని వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ వేడుకుని మేము వచ్చాం. జిల్లా పరిషత్ సిఇఓ గారు సానుకూలంగా దీని గవర్నమెంట్ దృష్టిలో మేము పెట్టి మీకు తగిన న్యాయం చేస్తాం అన్నారు. అని అప్పుడే 4 ఏళ్ళు అయిపోయింది. ఈయన కూడా అదే పదం ఆడారు. కానీ ప్రజాప్రతినిధి ఏమైనా స్పందించారనే ఉద్దేశం